చాలా మంచి టైటిల్ తీసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు క్యాబినెట్ భేటీ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మా అన్న అసలు ఏం చేదుండ్రా, ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఎట్లా చేసైనా సరే అసలు బీసీల రిజర్వేషన్ అనేది ఒకటి చర్చ జరగకుండా నిన్ను కాపాడినోడిని కావాలి. లేదంటే ఇప్పుడు ఆ 9,292 ఎకరాల భూమి ఏదైతే దొబ్బి తినే ప్రయత్నం చేస్తారో దాన్ని కూడా చర్చ జరగకుండా వీలైనంత వరకు దాన్ని కూడా కాపాడాలి. ఈ రెండు కాదు అంటే పథకాలకు పైసలు లేకపోయినా, భూములు అమ్మినా, ఇంకా ఏం చేసినా ప్రజలకు మాత్రం ఒక్క రూపాయి అభివృద్ధి చేయకపోయినా నేను ఏదో చేస్తున్నా, ఏదో నడిపిస్తున్నా అని ఒక కలరింగ్ ఇవ్వాలి. దాన్ని రేవంత్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్గా చేస్తాడు. మరి వాళ్ళ క్యాబినెట్ భేటీ జరిగితే నేను అనుకున్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫైనల్ అయిపోయినాయి కాబట్టి మరి ఏమన్నా ఎన్నికలకు సంబంధించిన పథకాలు ఏమన్నా ఆల్రెడీ పాత స్కీములు ఉన్నాయి కదా, రైతు బంధు ఓ 15,000 వేయాలి. సో ఆ రైతు బంధు లేదంటే ఆ పాత రుణమాఫు, లేదు గా ముసలోళ్ళ పింఛను పెంచడము, లేదు మా మహిళలకు 25,000 రూపాయల చొప్పున ఇవ్వడము, ఏదైనా ఏదో ఒక దాని గురించి సంచలనమైన నిర్ణయం తీసుకుంటారేమో, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు జరుగుతామని ఆశపడ్డా. కానీ నా ఆశలన్నీ మా అన్న అడియాశలు తీసిండు. అసలు ఒక్కరు కూడా ప్రజలకు పనికొచ్చేదాన్ని చర్చలేదు. సింపుల్ చెప్పాలంటే ఇక వాళ్ళు వేసే లంగా పనులు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా చేరుతున్నాయి అనే దాని మీద ఈ క్యాబినెట్ పెట్టి జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీకి తెలిపేది ఏ అధికారులు ఎందుకు తెలుపుతారు, ఏ కారణం. మనం 9,292 కోట్ల 9,292 ఎకరాల భూమి అప్పనంగా దొబ్బి తిందాం, 5 లక్షల కోట్ల విలువ చేసే భూమి అని చూస్తే ఎవడు బీఆర్ఎస్ పార్టీకి అందించారు. ఇది వీళ్ళ ప్రధానమైన చర్చ. దీనిపైనే వీళ్ళకు ప్రాథమికంగా ఆలోచన ఉన్నది. కానీ ప్రజలపైన సోయి లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల పైన సోయి లేదు. లేదు డెవలప్మెంట్ ఏమైనా చేద్దాము, ఏమైనా మంచి మంచి పనులు చేద్దాం, ప్రజలకు నచ్చినాయి మెచ్చినని ఆ ప్రయత్నం కూడా లేదు. సో అందుకే సప్పగా జరిగిందా మరి క్యాబినెట్ భేటీ అని నేను టైటిల్ పెట్టిన. నిజమా కాదని ఒకసారి మీకు వార్త చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది వివేక్ వెంకటస్వామి ఆయన పత్రిక, ఆయనే రాసిండు. ఇంకా నేనేం సంబంధం లేదు నాకు. ఇంకో కొత్తగా మరో డిస్కౌంట్ తెచ్చిరు అప్పులు తెచ్చుకోవడానికి. ఇది పెద్దగా ప్రజలకు పనికి వచ్చే జోలి కాదు. ఉన్న 2 డిస్కౌంట్లే తక్కువైనట, మరి ఇప్పుడు ఇంకో డిస్కౌంట్ తెచ్చాట, దాని ద్వారా అప్పులు తెస్తారట, సరిపోతలేవట. ఇక పరిధిలోకి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తీసుకొస్తారట. ఏదన్నా కడితే కదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే కేసీఆర్ కట్టే లిఫ్ట్ ఇరిగేషన్లా వీళ్ళు ఏమైనా కడితే కదనే ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల కిందకి కొత్త డిస్కౌంట్ తెచ్చేది. సో వీళ్ళు రూపాయి పని చేయని దొంగలు అయినా ఏదో నడిపించారట. ఇక 3,000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు నిర్ణయం తీసుకురట. మరి దానికి పైసలు కావాలి, మరి మమ్మల్ని గోసుక తిన్నా పైసలు లేవంటారు. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే కరెంటు పైన కూడా చర్చ జరిగిందట. ఇది నేను ఈడ నమ్మకం కనిపించలేదు నాకు. 10 సంవత్సరాల గురించి ఆలోచించే తలకాయలు మన కాంగ్రెస్ పార్టీలు ఎవరికి లేవు. అంత పెద్ద ధమాకున్న మునగాలు అయితే ఎవరు లేరు. ఇక గట్కేసరు, మేడ్చలు, నిజాంపేట సహా 27 లోకల్ బాడీలు జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి. ఇది ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎక్స్టెండ్ చేయాలనే ప్రోగ్రాం జరుగుతుంది, అది ఎప్పటి నుంచో ఉంది. సో దాంట్లో భాగంగా ఒక 27 లోకల్ బాడీలట మరి గ్రామ పంచాయతీలు అన్ని తీసుకొచ్చి ఆ మున్సిపాలిటీ కలుపుతారు. దానికి సంబంధించిన లిస్ట్ వస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే హైదరాబాద్ సరిహద్దు చుట్టూ ప్రాంతాల్లో ఉన్న డెవలప్ అయిన ప్లేస్లు ఉన్నాయి కదా, సో దాన్ని కలిపేశారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఒక్క నిమిషం. సో వీళ్ళు కలపాలనుకుంటే జిహెచ్ఎంసీలో కలపబోయేది ఇది పెద్దంబరిపేట, జల్పల్లి, శంషాబాదు, తుర్కయాంజలు, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చలు, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసరు, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపెల్లి, దొండిగలు, బొల్లారం, తెల్లాపూరు, అమీన్పూరు, బడంగ్పేటు, బండ్లగూడ జాగిరు, మీర్పేటు, బోడుప్పలు, పీజాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట ఇవన్నీ జిహెచ్ఎంసీలో కలవబోతున్నాయి. మరి రేపు జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి కూడా పోటీ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు వీళ్ళు తీసుకురావాలనుకునే ఎలక్షన్లో. ఇక మరి ఇప్పుడు మనం మేజర్గా ఇక్కడ ఒక్కడన్నా కీలకమైన నిర్ణయం మీకు కనిపిస్తుందని నాకు చెప్పలేదు. ఇది ఈ జిహెచ్ఎంసీలో కలిసేది ఇది ఎప్పటి నుంచో చర్చ ఉన్నది, ఇందులో కొత్తది ఏం లేదు.
ఈ డిస్కామ్లది ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇంకో డిస్కామ్ పెడతా అని. అందులో కూడా ఏం పెద్దగా నాకైతే కొత్త చర్చ ఏం కనపల్లి. సో ఇప్పుడు ఇక ములుగులట స్పోర్ట్స్ వర్సిటీకి 40 ఎకరాల భూమి కేటాయించారు. రాష్ట్ర క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు ఇంతే చెప్పారు. ఇక మరి దీన్ని మీరు ఏమంటారు, దీనికి ఏం పేరు పెడతారు మీరు పెట్టుకోవచ్చు. ఇది క్యాబినెట్ భేటీ. ఇప్పుడు స్థానిక ఎన్నికలు దాదాపుగా ఖరారైన ఇవాళ. మరి ఇలా డేట్లు ఇంకా ఇప్పుడు అయితే ఈవినింగ్ న్యూస్ లో రాలేదు, రేపు మార్నింగ్ వచ్చేస్తాయి. సో డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 16 అని చెప్పేసి ఫైనల్ డేట్లు కనిపిస్తా ఉన్నాయి నాకున్న డేటా ప్రకారం. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఇప్పుడు 12,769 ఇలా లెక్క. సో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఫిగరు. 12,700 చిల్లర గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాలని ఆశపడుతుంది. ఈ 12,769 గ్రామాలకు సంబంధించి అందరికీ మేలు జరిగే ఒక్క నిర్ణయం ఇలా తీసుకురా, ఒక్కటన్నా. మరి దీనికి ఎవరి కోసం పెట్టినట్టు, ఎందుకోసం పెట్టినట్టు, ఒక్కటన్నా ప్రజల నిర్ణయాలు లేవు. ఇది కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం, మీ క్యాబినెట్ భేటీ పెట్టినామంటారు వీళ్ళు. మేజర్గా మనం మాటలు చూస్తే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలకు ఏదో ఒక గ్యారంటీ అమలు చేస్తారనుకో. నేను వాస్తవానికి అందరికీ మేలు జరిగే ఒకటి తీసుకుంటారు, దాన్ని అమలు చేస్తారు. దాని ద్వారా ఇంకో మేము మంచిగా ఉన్నాం, మా పరిపాలన బాగుంది, మాకు ఓటేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు అనుకున్నా. అది ఏడే కనపల్లే. నాకు సిగ్గా అనిపిస్తుంది నాకు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇంత పెద్ద చర్చ నడిపించి క్యాబినెట్ భేటీ అని రాతలు రాపించి రేపో మాపో ఎన్నికలు వస్తున్నాయి. మరి ముందే ఏమైనా పథకాలు ఇద్దాం, పైసలు ఇద్దాం. మరి ఊరాలో పోతే ఇప్పుడు రైతులు ఎక్కువ ఉంటారు, రైతులకు ఇంత రైతు బంధు ఇద్దాం, ఏమైనా 4 పనులు చేద్దాం, ప్రజలు నచ్చి మెచ్చి మనకు 4 ఓట్లు వేస్తాడని ఇంత కూడా సోయిలేదులకు. సోయిలేని సన్నాసులో చూస్తాను నేను. మరి దేనికోసం పెట్టినట్టు, ఎవరి కోసం పెట్టినట్టు. ఇంకోటి వీళ్ళ చర్చ అంతా ఈ కొత్త పాలసీ తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ అని. ఈ 9,292 ఎకరాల భూమి ఏదైతే దొబ్బిదిని ఇండస్ట్రీస్ కి అప్పచెప్తున్నామని, ఆ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రియల్ కంపెనీస్ మొత్తాన్ని బయట తీసుకెళ్లి నేనేదో ఉద్ధరిస్తానని ఒక లంగాపాలు చెప్తారు కదా, దేశంలో అందరికంటే గొప్ప సంపన్నుడైన ముఖ్యమంత్రి కావడం కోసం. సో ఈ వార్త బీఆర్ఎస్ పార్టీకి మొదలెట్ట చేరింది అనేది చర్చ. వీళ్ళ చర్చ మొత్తం నాకు అదే. మనకంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా పోయింది, సెక్రటేరియట్ నుంచి ఎట్లా లీకులు పోయింది, దీనిపైన వీళ్ళ క్యాబినెట్ భేటీ జరిగిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలలో ఈ అంశం పైన వీళ్ళు చర్చ పెట్టుకుంటగా ఒక ఊహాగానాలు రేకెత్తిస్తారు. ఇంకా మరి ఇప్పుడు ఈ 9,292 ఎకరాలకు సంబంధించి ఏం వెనుకడుగు వేసేది ఏం లేదు. ఈ నిర్ణయం అట్లే నడుస్తున్నది. ఏమంటారంటే కాలుష్యం ఎక్కువైతుంది పట్టణంలో, ఆ కాలుష్యాన్ని తగ్గిస్తానికి పట్టణాలతో పాటు ఊర్లు కూడా నాశనం చేస్తాం. ఈ పట్టణంలో ఉన్న కాలుష్యంపై ఇప్పుడు ఊరవతలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పట్టణాలని నాశనం చేసింది సరిపోతుంది. హైదరాబాద్ ఎక్కడైతే ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయో అక్కడ ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది, సత్యనాశం అయిపోయింది. ఇంకా సరిపోతలేనట్టుగా మరి బయట తీసుకెళ్ళాలి. అయితే ఒక 4-5 లక్షల కోట్లు మొత్తానికి దండుకోవచ్చు. మరి ఆ దందా మొత్తం చేయాలంటే దేశంలో సంపన్నుడైన ముఖ్యమంత్రి కావడానికి అది నడిపిస్తున్నారు. దాని విషయంలో నిర్ణయాలు జరిగినాయి, దాని విషయంలో చర్చలు జరిగినాయి. ఇంకోటి ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలను ఎట్లా చూతగాలని చేయాలి. బీసీ రిజర్వేషన్ అనే ఒక పదం కూడా ఎత్తలే, ఏడ కనపడలేదు ఇంతవరకు చూసిన దాన్ని బట్టి. అంటే ఈ 23 నెలలకి వెళ్ళి ఎగిరిపడి తీరా దాని సమయం రాగానే కాలెత్తేసారు. అసలు బీసీ రిజర్వేషన్ పేరు కూడా వాస్తలేదు. ఎక్కడ అదురు ఊడుతుంది దొంగలకు. ఎందుకంటే దొరికిపోతాం కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే జనం నోట్లో వస్తారా ఇప్పుడు. సో ఆ బాధకు వాళ్ళు దాని గురించి చర్చ కూడా లేదు. సో ఇది ఈరోజు జరిగిన క్యాబినెట్ భేటీ. ఇక మరి దీంట్లో మీకు ఏమన్నా మంచిగా ముచ్చట్లు ఏమన్నా అనిపిస్తే నాకు చెప్పురా, నాకైతే కనపడలే. మరి ఏమంతన్నది ఏదో విచారణ జరుపుతాం, ఆ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు, ప్రభుత్వ నిర్ణయాల లీక్ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు. వీళ్ళ బాధ మొత్తం ఇదే, వీళ్ళ ఆవేదన అంతా, వీళ్ళ కష్టం అంతా, వీళ్ళ బాధ అంతా ఈ ప్రభుత్వంలో జరిగే నిర్ణయాలు బయటకు ఎట్లా పోయినాయి. అంటే ఎంత ప్రభుత్వ ఉద్యోగం చేసినా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, సమాజం నాశనం అయిపోతుంది అనుకుని ఎవడో ఒకడు నిజాయితీగా ఉండే అధికారు ఉంటాడు. అందరు లంగలే ఉండరు, అందరు పైసల కోసమే పనిచేయరు. అన్నో ఇన్నో మంచోడు ఉంటాడు. అట్లాంటి మంచోడు కూడా బయటకి ఇచ్చిండు. ఇప్పుడు వాడు మా ఎమ్మటి లంగలు ఉండాలి,
మా ఏమిటి దొంగలు ఉండాలి, మంచోళ్ళు ఎట్టుంటారా మా ఏమటి అని మరి మా అన్న కోపం వచ్చినట్టుంది. మంచోళ్ళు అంటే ఎల్లగొడుతున్నట. విచారణ జరుపుతా అంటాడు. సచివాలయం నుంచి ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్ చర్చల్లోని అంశాలు లీక్ అవుతున్న విషయం మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీబాబు అన్నాడు. ఇప్పుడు ఆ మీడియా ఏ మీడియా? నమస్తే తెలంగాణ మీడియా. మన పొద్దుగాలని చూసినాం కదా. నమస్తే తెలంగాణలో గత 2 రోజులకి వెళ్ళి వస్తున్న కథనాలు ఈ 9,292 ఎకరాల పంచాయతీ, ఆ పంచాయతీ మీద రోజు వాళ్ళు రాస్తురు. ఇగో ఒక్క నిమిషం, ఏదా నిన్న వచ్చిందా ఇంకో ఇది. సో ఈ వార్త ఇది బాగా రేవంత్ రెడ్డి కోపం తెప్పిస్తుంది. నీ చేసే లంగా పనులు నమస్తే తెలంగాణ గడ్డ చేరినాయి అని ఇప్పుడు వీళ్ళ పైన విచారించంట. అంటే మనం లంగా పనులు చేద్దాం, మనం లంగలం అని బయటకు కూడా చెప్పొద్దు. చెప్తే వాడిని సంగతి చేయాలి, అని ఎలా కొట్టాలి ఆఫీసులోకి వెళ్ళి, లేదంటే మనం సస్పెండ్ చేయాలి, వాడిని ఇంకో కాడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ లంగా పనులు మాత్రం ఆపొద్దు. ఇప్పుడు ఆల్రెడీ పట్టణాలలో ఇప్పుడు చెప్పిర్రా, భూమి కలుషితం అయిపోయింది, లోపల నీరు కలుషితం అయిపోయింది. మనం ఇప్పుడు చౌటుపల్లి పోతే ఫార్మా కంపెనీల కాడ ఎంత ఘోరంగా ఉందో చూస్తాం. ఏడ ఇండస్ట్రీలు ఉన్నా ఇదే జరుగుతుంది. ఆ గ్రౌండ్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు పొల్యూట్ అయిన కాడట అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టాలట. మన నీళ్ళు కావాలి కదా, అటు బోర్ వేయాలి, ఆ కలుషితమైన నీళ్ళు వస్తాయి, అటు తాగాలనా? నేనేమంటా అంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక సలహా ఇస్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మీరు ఎక్కడైతే ఇప్పుడు ఇండస్ట్రీలు మొత్తం తీసుకెళ్లి పట్నం అవతల పెట్టాలంటారో, మీరు పోయి ఇప్పుడు ఆ ఇండస్ట్రీలు ఉన్న ప్లేస్లో రేపు భవిష్యత్తులో మేము ఉంటాం, మా పిల్లలు, మా పిల్లలు, మేము, మా కుటుంబ సభ్యులు, సకుటుంబ సమరవార సమేతంగా అందరం ఆనే చేస్తామని చెప్పి మీరు ప్రమాణం చేసి ఇవ్వాలని చెప్పి మీ ఇష్టం దేవుని కాడ. మీరేమో మంచిగా ప్యాలెస్లు కట్టుకుంటారు. ఇప్పుడు ఆ కంపు ఉన్న కాడ, ఇండస్ట్రీస్ ఉన్న కాడ పోయి మళ్ళీ మా పేదోళ్ళు పోయి కట్టుకోవాలి, మళ్ళీ ఆడ రోగాలు వచ్చి చావాలి. ఆడ తెలియదా? మళ్ళీ ఈ పోని ఇప్పుడు ఆ ఉన్న భూమి అది ఎట్లాగా నాశనం అయిపోయింది, అక్కడనే ఉంటే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఆడు బయటకు పోయి మళ్ళీ ఇంకో 10,000 ఎకరాలు నాశనం చేయాలి. రేపు భవిష్యత్తు తర ఎట్లా బతకాలి? నాశనం కావాలి. ఎంత దొంగ పనులు బయటపడతాని ఆడ కోపం వచ్చింది, ఆడ కూడా బయట వేసింది. ఇక వాని పైన ఇప్పుడు చర్యలు తీసుకుంటాడ. ఇదే వీళ్ళ క్యాబినెట్ బొంగులో భేటీ. ఇది పెద్ద భేటీ లెక్క లేదు. మనం చేసిన లంగా పనులు మనం ఎట్లా దాచి పెట్టుకోవాలి, ఓ దొంగలందరూ కూర్చొని ముఠా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. నాకు క్యాబినెట్ భేటీ లెక్క అనిపిస్తలేదు ఈ చర్చ. సో అందుకే నాకు సభగా అనిపిస్తుందా. ఇక మరి మీకెట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి.